అందరికీ నమస్కారం అండి. వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసంలో ఉప్పుతో ఇలా చేస్తే మీ అప్పులన్నీ తొలగిపోతాయి. ఉప్పుతో ఈ పరిహారం చేయడం వలన మనకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా ఈ పరిహారం చేయడం వలన మనకు అన్నీ తీరిపోతాయి. అప్పు తీరడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. చక్కగా ఈ పరిహారం చేసి మీ అప్పులన్నీ తీర్చుకోండి. అలానే ఈ మార్గశిర మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసం. ముఖ్యంగా ఇందులో వచ్చే గురువారాలంటే లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతి. ఈ మాసం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ మాసంలో ఏ పరిహారాలు చేసినా మనకు మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏంటి అంటే ధనాన్ని రప్పించుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి ఉప్పుతో చేసే ఈ పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయి. ఉప్పు గురించి మనకు తెలిసిందే కదా. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, అనేక ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి బయటపడి వేస్తుంది. ఇంకా అత్యంత శక్తి ఉంటుంది. అన్ని పురాణాల్లో కూడా ఉప్పుకి శక్తి ఉందని చెప్తున్నాయి. ఉప్పుతో పరిహారం చేస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి. కోట్లలో ఉండే అప్పు కూడా తీరిపోయేలా చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. కాబట్టి ప్రయత్నించండి, కానీ కొన్ని నియమాలను ఆచరించాలి. మార్గశిర గురువారాలలో ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి నియమాలను ఆచరించాలి. ఈ మాసంలో అత్యంత శక్తి ఉంటుంది, అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. చిన్న దీపం పెట్టినా సరే మనకు ధనం అనేది వస్తుంది, చక్కటి అభివృద్ధి వస్తుంది. అలానే మన సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుకని ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో ముఖ్యంగా జుట్టును కత్తిరించడం, గోర్లను తీయడం, శాపనార్థాలు పెట్టడం, ఇంట్లో స్త్రీలు ఏడవడం లాంటివి చేయకూడదు. ఇంకా ఏంటి అంటే గురువారాలలో వంకాయను తినకూడదు, తినకుండా ఉంటే చాలా మంచిది అంటారు. ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది. కాబట్టి ఈ నియమాలను తప్పకుండా ఆచరించండి. అలానే ఈ మార్గశిర మాసంలో ఏంటి అంటే కొన్ని విధి విధానాలను పాటిస్తే సంపద అనేది పెరుగుతుంది. అలానే ఐశ్వర్యం వస్తుందని చెప్పవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బంటేనే లక్ష్మీదేవిగా పరిగణిస్తారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలి అని రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అనుకున్నది జరగాలి అంటే కొన్ని నియమాలను ఆచరించండి. మనకి పరిహారాల పరంగా మనకి మంచి మేలు జరుగుతుంది. అందులోనూ మనం ఈ ఉప్పు పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు. ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది, సముద్రం నుంచి లక్ష్మీదేవి పుడుతుంది. కాబట్టి ఉప్పుతో చేసే ఈ పరిహారం మనకి చాలా చాలా మేలు చేస్తుంది. మీరు స్నానం చేసి అమ్మవారి ముందు చిన్న దీపం పెట్టి ఒక గిన్నెని తీసుకోండి. అంటే మీరు వాడకుండా ఉండే పాత్రను తీసుకోండి. ఆ తరువాత అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును ఎడమ చేతితో నిండుగా పోసుకోవాలి. పోసిన తరువాత అందులో 11 రూపాయలు పెట్టాలి. ఆ తరువాత అర స్పూన్ ఆవాలను, కొద్దిగా పసుపు కుంకుమలను వేయాలి. మనం ఆ 11 రూపాయలు చేతితో పట్టుకొని మనం అప్పు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోవాలి. ఆ తరువాత అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. ఇలా చేయండి. అప్పులన్నీ తీరిపోయి డబ్బు ఏదో ఒక విధంగా మన దగ్గరకు రావడానికి మార్గం ఉంటుంది. తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. ఉప్పుతో చేసే పరిహారం మనకి తప్పనిసరిగా మేలు చేస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి. మీకు ధనం అనేది ఏ రూపంలోనైనా రావచ్చు. అప్పులైతే తప్పనిసరిగా తీరిపోయే మార్గం కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.